జై గురుదత్త. ఈరోజు మనము పంచ ఉపచార పూజ ఎందుకు చేయాలి అనే విషయం మనం తెలుసుకుందాము. మనకు జ్ఞానేంద్రియాలు 5 భగవంతుడు మనకిచ్చాడు. జ్ఞానేంద్రియాలు 5 అవి ఏమంటే కన్ను, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనేసి, ఆ కళ్ళు లేనిదే ఈ ప్రపంచాన్ని మనము చూడము, అంతా కూడా గాఢాంధకారంగా ఉంటుంది. అందుకు ఆ కళ్ళు, ఆ జ్ఞానేంద్రియాలను ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతగా మనకు వెలుగునిచ్చి చూపునిచ్చిన ఆ తండ్రికి మనం ఆయన ముందర దీపాలు వెలిగించాలి. తర్వాత మనము ఏమి దుర్గంధమా, ఇది దుర్గంధమా, అది సుగంధమా అని మనకు తెలియడానికి నాసికనిచ్చినాడు, వాసన రసన ఇచ్చినాడు. కాబట్టి భగవంతుడు దానికి ప్రతిఫలంగా మనము ఆయనకు ధూపం వేయాలి. తర్వాత మనకు ఇది పులుపు, ఉప్పు, కారము ఇది అని తెలియడానికి రసన అంటే నాలుక ఇచ్చినాడు మనకు భగవంతుడు. అందుకు మనం ప్రతిఫలంగా ఆయనకు మనము నైవేద్యం చేయాలి. తర్వాత ఈ చర్మం ఇచ్చినాడు దేహానికి. ఈ చర్మం అనేదే లేకుంటే మనకు లోపల ఉన్న అవయవాలకు రక్షణ ఉండదు. లోపలంతా ఇంకా మనకు చూడలేము మనము కవచం మాదిరి లేకుంటే. ఈ స్పర్శ జ్ఞానం కూడా ఈ చర్మం వల్లే మనకి ఇచ్చినాడు. ఇంత మంచి చర్మాన్ని మనకిచ్చిన తండ్రికి మనము గంధం సమర్పించుకోవాలి. తర్వాత పుష్పము, మనకు వినికిడి శబ్దము, మనము చెవుకు వినికిడి శబ్దం లేకపోతే మన పక్కన ఎంత పెద్ద లారీ వస్తుందో, బస్సు వస్తుందో మనకు ఏమీ తెలియదు. మనకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. శబ్దం అనేది లేకుంటే మనకు తెలియదు. ఇంత మంచి వినికిడి శక్తిని ఇచ్చిన మనకు జ్ఞానేంద్రమైన కర్ణాలు ఇచ్చినందుకు ఆయనకు పుష్పం సమర్పించుకోవాలి. అంటే ఇప్పుడు కళ్ళు వెలుగుతాయి, దీపం పెడతారు. ముక్కు వాసన ధూపం వేస్తారు. నాలిక తింటుంది కాబట్టి నైవేద్యం పెడతారు. గంధం మన చర్మాన్ని పూసుకుంటాం, పెడతాం. కానీ పుష్పానికి చెవుకు సంబంధం ఏమి అని ఇక్కడ మనకు ఒక ప్రశ్న కలగచ్చు. ఎందుకు అంటే పుష్పములో తేనె తాగడానికి తుమ్మెద ఝంకారం చేస్తుంది. ఆ తేనె స్వీకరించడానికి పుష్పం పైన ఝంకారం చేసుకుంటూ ఆ తేనెను స్వీకరిస్తుంది. అంటే పుష్పం చూడడాన్ని తుమ్మెద శబ్దం చేస్తుంది కాబట్టి శబ్దానికి ప్రతీకగా మనము భగవంతునికి శబ్దానికి ప్రతీకగా ఇచ్చిన చెవులకు మనము పుష్పాన్ని సమర్పించుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మనకు ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చిన భగవంతునికి ఈ పంచ ఉపచార పూజలతో చేయడము ఆ భగవంతుడి మనం నిర్వర్తించే కనీస ధర్మము. ఇది ప్రతి ఒక్కరూ చేయాలి. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. ప్రతి మానవులు ఈ పంచోపచార పూజ చేస్తే చాలా మంచిది. జై గురుదత్త.